ఏప్రిల్ 5 దేవుని వాగ్దానం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. కీర్తన 9:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం మరొక నూతన దినాన్ని కలిగి ప్రభువును స్తుతించే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఈ నూతనమైన దినంలో దేవుని ఆశీర్వాదము, ఆయన దీవెన, ఆయన వాగ్దానం, ఆయన మనకు మహాదుర్గముగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనం చాలా పర్యాయములు అనేక సందర్భాలలో ఎక్కడ తలదాచుకోవాలో తెలియనటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఎలాగున మనం ఎవరిని ఆశ్రయించాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఒక పని నిమిత్తమై మనం ముందుకు వెళ్ళలేనటువంటి నిశ్చలమైన, మౌనమైన, నిశ్శబ్దమైన గడియ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు మహాదుర్గము ఆయన, నీవు నమ్ముకున్న నీ ప్రభువు. నలిగిన వారికి, నువ్వు ఏ సమస్యలో అయితే నలిగిపోతున్నావో, ఏ కష్టము, ఏ బాధ మానసికంగా, శారీరకంగా నిన్ను నలిపివేస్తుందో, ఆర్థికంగా నిన్ను కృంగదీస్తుందో, అలాంటి వారందరికీ ప్రభు అంటాడు మహాదుర్గము. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు తన సమస్యలో, ఆధ్యాత్మిక పోరాటంలో, దేవుని సంఘాన్ని కాపాడే ప్రయత్నంలో ఆయన ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన పొందుకున్న అనేక బాధల మధ్యలో ఆయన అంటున్నాడు, ఆయనే నాకు దుర్గము. అలాంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము తదుపరి కాలములో డాక్టర్ మార్టిన్ లూథర్ ఆయన పొందుకుని క్రీస్తు సంఘమును నిలబెట్టిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు, నేను, మనమందరం నలిగిన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు దుర్గమైన క్రీస్తు చెంతకు నువ్వు రావాలి, ఆయనలో ఇమిడిపోవాలి. అప్పుడు ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థానములో, సురక్షితమైనటువంటి పరిస్థితుల మధ్య నేను నడిపిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభువు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఇదిగో దేవా, ఎవరైతే నలిగిన తండ్రి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నారో, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ప్రభువా ఆధ్యాత్మికంగా కానీ, ఏ విషయాన్ని బట్టి నలిగిపోతున్నారో వాటన్నిటి మధ్యలో నీవు వారికి దుర్గముగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, దీవించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినము నీ ఆత్మతో నింపండి, మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.